చేపట్టిన తర్వాత ఎక్కువగా చర్చలో ఉన్న నేతలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ పెద్దలతో చాలా గ్యాప్ వచ్చిందని ప్రచారం జోరుగా ఉన్న సమయంలో రకరకాల ఉదంతాలు బయటకొచ్చాయి. ఇప్పుడు పార్టీ అధిష్టానంతో బాగా దూరం వచ్చిందని తెలుస్తోంది. అందులోనూ సీఎం క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా జరిగిన కొన్ని పరిణామాలు ప్రస్తుతం చర్చగా మారాయి. ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని సీఎం జగన్ తన గడప తొక్కొద్దు అన్నారనేది తాజా చర్చ. ఒకవైపు మాగుంట టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంటే ఆయన పిలిచి ఎంపీ విజయసాయిరెడ్డి ఐపాక్ ప్రతినిధి మాట్లాడినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి సీఎం జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. టీడీపీ నేతలను విమర్శించిన తర్వాత పెద్ద మొత్తంలో అమౌంట్ డిపాజిట్ చేయాలని మాగుంటను కోరారట. దానికి మాగుంట తిరస్కరించినట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ చెప్పినట్టు చేయని వ్యక్తిని ఎలా రాణిస్తారని సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మాగుంట తన దారి తాను చూసుకునే పనిలో పడ్డారట. ఒకవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ జరుగుతున్న సమయంలోనే సీఎం జగన్తో సమావేశానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వేచి చూస్తోన్న పరిస్థితి. నిధులు సీట్ల విషయంలో 2 దఫాలుగా సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చి మాట్లాడినా ఆ పనులు పూర్తి కాకపోవడంతో సీఎంతో మాట్లాడి వెళ్దామని అనుకున్నారు. మాగుంట అంశం పూర్తి కాగానే ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి బాలినేనికి ఫోన్ వెళ్ళిందట. వచ్చి మాట్లాడాలని చెప్పిన అప్పటికే మాగుంట గురించి జరిగింది తెలుసుకున్న బాలినేని సీఎం క్యాంప్ ఆఫీస్కు వచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. మాగుంట విషయాన్ని వదిలేయాలని, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టాలని బాలినేనికి చెప్పారట విజయసాయిరెడ్డి. ఎంపీ విజయసాయిరెడ్డి మాటలకు బాలినేని శ్రీనివాసరెడ్డి ముక్కుసూటిగా బదిలిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తాను ఎలాంటి మీటింగ్కి రాను, తిరిగి వెళ్లిపోతున్నానంటూ విజయవాడ నుంచి హైదరాబాద్కు రిటర్న్ అయ్యారట. దీంతో ఒంగోలు ఎంపీ అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ పెద్దలు ప్రత్యామ్నాయం చూస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు బాలినేని మాగుంట ఏం చేస్తారు? కలిసి రాజకీయంగా ఒక నిర్ణయానికి వస్తారా, లేక సీఎంఓ నుంచి ఇద్దరిని పిలిచి మాట్లాడతారనే ప్రశ్నలు షికారు చేస్తున్నాయి. వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేపట్టిన తర్వాత ఎక్కువగా చర్చలో ఉన్న నేతలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ పెద్దలతో చాలా గ్యాప్ వచ్చిందని ప్రచారం జోరుగా ఉన్న సమయంలో రకరకాల ఉదంతాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు పార్టీ అధిష్టానంతో బాగా దూరం వచ్చిందని తెలుస్తోంది. అందులోనూ సీఎం క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా జరిగిన కొన్ని పరిణామాలు ప్రస్తుతం చర్చగా మారాయి. అయితే మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మరి రాజకీయ భవిష్యత్ కోసం మార్గం ఎత్తుకుంటున్నారా? వైసీపీ పెద్దలతో చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు వీళ్ళిద్దరూ. దీనికి సంబంధించి ఏం జరుగుతోంది అక్కడ? సుధాకర్.
ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని సీఎం జగన్ తన గడప తొక్కొద్దు అన్నారనేది తాజా చర్చ. ఒకవైపు మాగుంట టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంటే ఆయన పిలిచి ఎంపీ విజయసాయిరెడ్డి ఐపాక్ ప్రతినిధి మాట్లాడినట్టు సమాచారం. ఈ విషయం తెలిసి సీఎం జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. టీడీపీ నేతలను విమర్శించిన తర్వాత పెద్ద మొత్తంలో అమౌంట్ డిపాజిట్ చేయాలని మాగుంటను కోరారట. దానికి మాగుంట తిరస్కరించినట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ చెప్పినట్టు చేయని వ్యక్తిని ఎలా రాణిస్తారని సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మాగుంట తన దారి తాను చూసుకుని పనిలో పడ్డారట. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ లైవ్ అందిస్తారు. సుధాకర్, మరి మాగుంట ఎపిసోడ్లో ఏం జరుగుతోంది, బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్లో ఏం జరుగుతోంది, మరి వైసీపీ పెద్దలతో ఈ రిటర్న్ అయిపోతున్న సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా వీళ్ళిద్దరు దూరంగానే ఉంటున్నారు, కానీ తాజా పరిస్థితులు ఏం చెప్తున్నాయి? మొత్తంగా వచ్చిన వైసీపీ అధిష్టానం ఈ ఇద్దరు నేతల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం ఇద్దరు నేతలు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే తనతో పాటు ఏదైతే బాలినేని తనతో పాటు ఎంపీ సీటు విషయంలో జగన్ తో చర్చించేందుకు 3 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన పరిస్థితి. అయితే సీఎం జగన్ ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకపోవడం పట్ల మాత్రం బాలినేని అసహనం వ్యక్తం చేసే రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్ కు తిరిగి వెళ్ళిన పరిస్థితి. ప్రధానంగా 2 అంశాలపై మాత్రం బాలినేని ప్రస్తుతం పట్టుబడుతున్నాడు. ఈ ఒంగోలు ఇళ్ల పట్టాలకు సంబంధించి అవసరమైన నిధుల కోసం తో పాటు తొలి నుంచి జగన్ పై ఈ నిధులు విడుదల చేయాలంటూ ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇంతకాలంగా బాలినేని ఏదైతే సీఎంఓ ఆఫీస్ కి కలిసిన ప్రతిసారి మాత్రం తనకు ఏదైతే ఒంగోలులో ఇళ్ల పట్టాల విషయం మాత్రం దానికి సంబంధించి నిధులు విడుదల చేయాలంటూ అధికారులపై ఇటు సీఎం జగన్ కూడా తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇళ్ల స్థలాల విషయం నిధులు విడుదల చేయడంతో పాటు మాగుంట ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో మాగుంట శ్రీనివాసరెడ్డికి కేటాయించాలని చెప్పి ప్రస్తుతం బాలినేని కోరుతున్నారు. ఈ 2 విషయాల్లో బాలినేని మాత్రం పూర్తిగా అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 3 రోజులుగా విజయవాడలోనే బాలినేని మకాం వేసి సీఎంలో అధికారులతో పాటు ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయిరెడ్డికి తన డిమాండ్లను విన్నవించుకునే పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం బాలినేనికి మాత్రం సీఎం జగన్ నుంచి మాత్రం సీఎం జగన్ కలిసేందుకు మాత్రం ఎలాంటి అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో బాలినేని మాత్రం 3 రోజులుగా విజయవాడలో ఉన్నప్పటికీ సీఎం జగన్ తన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం పట్ల బాలినేని తీవ్రంగా ఆసనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి హైదరాబాద్ నుంచి తిరిగి పైన వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే బాలినేని మాత్రం తనకి అపాయింట్మెంట్ దొరకపోవడం పట్ల తను ఏదైతే తన డిమాండ్లు తన జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకునేందుకు కనీసం సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం మాత్రం బాలినేని పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తను ఈ మంత్రిగాను గతంలో ఎమ్మెల్యేగాను పనిచేశాను, తనకు జిల్లాలో రాజకీయంగా మంచి పేరు ఉంది, రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉంది. అటువంటి పరిస్థితుల్లో జగన్ కోసం తను మంత్రి పదవిని వదిలేసిన తనకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, జిల్లాలో అన్ని తానే నడిపించిన తనకు కనీసం పార్టీలో విలువ ఇవ్వకపోవడం మాత్రం బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే ఆవేదన మాత్రం రాత్రి తన సన్నిహితుల వద్ద బాలినేని ఆవేదన వ్యక్తం చేసినట్లు మాత్రం తెలుస్తుంది. మరోవైపు ఒంగోలు ఎంపీ సీటు విషయంలో కూడా ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి పూర్తిగా మాత్రం వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి భరోసా కనిపెడుతుంటాడు. ప్రధానంగా గతంలో ఏదైతే తన కుమారుడు రాఘవరెడ్డితో పాటు మాగుంట కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి మాగుంట ఆలోచన చేస్తారు. ఈ క్రమంలోనే ఒంగోలు ఎంపీ టికెట్ తన కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే మాగుంట వైసీపీ పెద్దలను కలిసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తన కుమారుడు కూడా ఎక్కడో ఒక చోట ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే విధంగా తనకు అవకాశం కల్పించాలని చెప్పేసి తన కుమారుడికి తనకు అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు మాగుంటకు కానీ అటు బాలినేనికి మాత్రం ఎలాంటి అంటే సీఎంఓ నుంచి కానీ సీఎం జగన్ నుంచి కానీ ఎలాంటి భరోసా రాకపోవడం పట్ల మాత్రం ఇద్దరు నేతలు మాత్రం పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు బాలినేని మాత్రం తీవ్ర మనోవేదనకు గురై విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిన పరిస్థితి. అయితే మాగుంట మాత్రం తన తాజా రాజకీయాల పరిస్థితి మాత్రం ఇష్టంగా పరిశీలించిన పరిస్థితి. తనకి వైసీపీ అధిష్టానం కనుక తనకి టికెట్ కేటాయించకపోతే మాత్రం తన దాన్ని తాను చూసుకునే ఆలోచనలో ఉన్నట్లు మాగుంట వర్గీయులు మాత్రం చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీతో పాటు ఇటు జనసేనతో టచ్ లో ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వేదికగా వార్తలు వస్తున్నాయి. అయితే పైకి మాత్రం మాగుంట బాలినేని
విషయంలో ఈ వార్తలను ఖండిస్తున్నప్పటికీ మాత్రం లోపల తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా వైసీపీ అధిష్టానం తమకి పట్ల కనీసం తమ సమస్యలను కానీ తన విన్నపాలను కానీ వినిపించుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు తాము పార్టీ కోసం ఎందుకు పనిచేయాలనే ఆలోచన ఇరు నేతల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మొన్నటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి నేను ఒంగోలు ఎమ్మెల్యేగాను ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రచారం చేసుకుంటున్నప్పటికీ మాత్రం వైసీపీ అధిష్టానం నుంచి మాత్రం ఎలాంటి సంకేతాలు రావడంతో ఇద్దరి నేతల రాజకీయ భవిష్యత్తు మాత్రం ప్రస్తుతం వైసీపీలో డైలమాలో పడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు మాగుంట అటు బాలినేని తమ దారి తాను చూసుకునేటట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనకి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రేపు బాలినేని వైఎస్ విజయమ్మని కలిసే అవకాశం ఉందనే మాత్రం అభిప్రాయం అనే సమాచారం మనకు అందుతుంది. అయితే ప్రధానంగా మాగుంట విషయంలో మాత్రం ప్రస్తుతం డైలమాలో నడుస్తుంది. ఇటు మాగుంట మాత్రం తనతో పాటు తన కుమారుడు రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే ఒక ఆలోచన చేసే తన రాజకీయాన్ని ఈసారి ఎన్నికల్లో ఒక రాజకీయ ఆలోచన చేసే విధంగా మాత్రం ప్రయత్నాలు చేస్తున్నట్టు మాత్రం తెలుస్తుంది. అర్చన. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ వెరీ మచ్.